వెల్కమ్ టు ఏసీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పవచ్చు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఆ భోగి పండుగను నేడు బద్వేల్ పట్టణంలో అట్టహాసంగా జరుపుకున్నారు. తెల్లవారు ముందు నుంచే ఇంటిల్లిపాది ఆనంద ఉత్సవాల మధ్య భోగి మంటలు వేసి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. బద్వేల్ ప్రజలందరికీ ఏసీఎన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బద్వేల్ ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు అనేది మనము పండగ అనేది బాగా జరుపుకుంటాము. హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి తన సొంత ఊర్లకు వచ్చి పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ ఏసీఎన్ ఛానల్ తరఫున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మా ఎస్కేడి నగర్ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది అందరూ ఎక్కడో సిటీస్ నుంచి వచ్చి చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటున్నాము. చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంత బాగా ఇక్కడ ఉన్నారో. మేము చెన్నై నుంచి వచ్చాము. ఈ వారం రోజులు ఎంతో ఆహ్లాదంగా అందరం కలిసి మెలుసుంటాము. ఎప్పుడు ఈ ఆనందం అనేది ఉండదు. మళ్ళీ సంక్రాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాం. భోగభాగ్యాలు ఇచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఈ 3 రోజులు ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరింట్లో భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో పాడి పంటలైతేమి, వ్యాపారాలైతేమి, చుట్టుపక్కల కుటుంబాలైతేమి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆర్థిక కూడా అందరికీ వ్యాపారం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా తగ్గినాయి. అయినా కూడా ఆ రేరుపతి అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ జనవరి నుంచి తిరిగి డిసెంబర్ 30 వరకు ప్రతి ఇంటిలలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, సంతానము, ఇంట్లో సుఖశాంతులతో కుటుంబాలందరూ కూడా విడిపోకుండా జాగ్రత్తగా అందరూ కూడా జరుపుకోవాలని మనసార్థగా కోరుకుంటూ ఏసీఎన్ న్యూస్ తరఫున మీ అందరికీ ఈ 3 రోజులు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలము అనంత సముద్రం బీట్ కందిరీగల గుట్ట వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే 28 ఎర్రచందనం దొంగలతో సహా పుల్లంపేట మండలానికి చెందిన 12 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 8 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. పట్టుబడ్డ 12 మంది ఎర్ర కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరీగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ శాండిల్ నెక్లెస్,
మనకు వస్తూ లేదా వాళ్ళ కట్టర్స్ ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళని చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగ్రామమైన కామనూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద భోగిమంట వేసి భోగిమంటల చుట్టూ కుటుంబ సభ్యులు కోలాటమాడుతూ పండుగ జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పండుగైన సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. 2025 నూతన సంక్రాంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ వాళ్ళు గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రామాలయం పరిసరాల్లో టీటీడీ అధికారులు భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అయితే నీరు వెళ్లే మార్గం దెబ్బతిన్నది. లెట్రిన్ గుంత నుండి మల విసర్జన నీరు గృహాల మధ్య నిల్వ ఉండటంతో దుర్వాసన దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్ల నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నా పేరు శివమ్మ. నా పిల్లలు చిన్నపిల్లలు కానీ రోగాలు వస్తున్నాయి. పందులు, కుక్కలు, బండ్లు కానీ ఇదానే పోతాయి. దళమూలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లే అసలు. ఈ బుద్ధి చెప్తే సరేలే అంటారు, రేపు చెప్తే సరేలే అంటారు. ఎప్పుడు చూసినా అంతే. 10 రోజులు రావు, మళ్ళీ 15 రోజులు వస్తూనే ఉంటాయి నీళ్ళు. అసలు పట్టించుకోవడంలా ఎవరు. విలేకరులు వచ్చినా ఎవరు పట్టించుకోవడంలా. ఫోటో ఎత్తుకొని పోతారు అంతే. అసలు ఈ రోడ్డు వేస్తామంటారు, రోడ్డు వేరు. ఓట్ల కోసం అయితే వచ్చారు, అసలు పట్టించుకోరు. రోడ్డు సెలక్షన్ అయినా కానీ అంటారు, పట్టించుకోరు. పిటిషన్ ఎన్నిసార్లు పెట్టినా కానీ అంతే. ఏమంటే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పిల్లలు ఎక్కడ ఆడిపోతాము, పొద్దునకులు ఆడ తిరుగుతూ ఉంటాము. రోడ్డు చూస్తే ఒకసారి మీకే తెలుస్తుంది. పందులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు బడికి పోతా అంటారు, బండ్లు పోతాయి, జారి కింద పడతారు పిల్లలు. మాకు ఇబ్బందిగా ఉంది, జ్వరాలు వస్తున్నాయి, కష్టాలు నీళ్ళతో, బడికి పోవాలంటే బండ్లు పోవాలంటే ఇబ్బందిగా, వీటిల్లో దాటుకొని పోవాలి, పడిపోతాను ఇక్కడ. రాజంపేట మండలం ఆకిపాడులో సంక్రాంతి సందర్భంగా ఆకిపాడు మహాలక్ష్మీదేవి ఆలయంలో ఆకిపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆకిపాటి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన స్వగ్రామమైన ఆకిపాడులో గ్రామ ప్రజలకు ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకిపాటి మురళీరెడ్డి తండ్రి జ్ఞాపకార్థం పండగల సమయంలో బట్టలు పంపిణీ కార్యక్రమం పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు.
సంతోషం కలిగించిన విషయం నాకు. కాబట్టి నాకు మొట్టమొదటి నుంచి ఆకేపాడుతో గోపాల్ రెడ్డి వల్ల ఒక సత్సంబంధం ఉంది. నాకు గోపాల్ రెడ్డి లాంటి స్నేహితుడు రేర్గా ఒకరు ఇద్దరు ఉంటాడే కానీ నా లైఫ్ అంత కమిటెడ్. నేను ఎక్కడికి పోతా ఉన్నా కూడా నాతోనే ఉండేవాడు, అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ ఉండేవాడు. వయసు నాకన్నా చిన్నవాడు, కానీ మరి భగవంతుడు ఆయన ముందే తీసుకుపోయాడు. వాళ్ళ పిల్లలు ఆయన చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ పల్లెలు కూడా డెవలప్ చేయవలసింది ఎంతో ఉంది. ఇప్పుడు అన్నమయ్య డ్యాము బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోతే దానివల్ల ఎంతోమంది రైతులు చేశారు. ఇప్పుడు ఆ డ్యామ్ బ్రీచ్ అయిపోయి 5 years అయింది, దాన్ని పలకరించే దిక్కే లేదు. కాబట్టి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఇది టేకప్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన పైన కోడి కోయక ముందే తెల్లవారుజామున మసక చీకట్లో చీపురు పట్టుకొని రోడ్ల వెంట కనిపించేవారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందకేలితో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. వారే మన మున్సిపాలిటీ వర్కర్లు. కడప నగరంలో సిఐటియుసి అనుబంధ సంస్థ ఏపీ మున్సిపాలిటీ ఎంప్లాయ్ యూనియన్ వర్కర్స్ సంక్రాంతి భోగి మంటలు వేసి నృత్య ప్రదర్శనలు చేశారు. అందరూ తెల్లవారుజామున తెల్లని బట్టలు ధరించి భోగి మంటల చుట్టూ నృత్యం చేసి అందరినీ అలరింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్కర్లందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తుంటామన్నారు. పొద్దున్నే లేస్తే బిజీగా ఉన్న మేము ఈ పండుగలో ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నామన్నారు. ఈరోజు కడప నగరంలో పనిచేసినట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం, ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే, మాకు బాధలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే. గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలనీకి చెందిన నల్లిపోగు చెన్నయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. కాగా బద్మేల్ నుంచి బైక్పై సింగనపల్లికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి చెన్నయ్యను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వంజీరయ్యట్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగని, అందువల్లనే రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగిమంటల్లో వేసి కాల్చివేశామన్నారు. అధికారంలోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు హామీ ఇచ్చాయని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా జీవో 22ను రద్దు చేయలేదని మండిపడ్డారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది పెద్ద పండుగ. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని, అన్నాన్ని అందించేది రైతన్న. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ సమాజమే లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేయడం జరిగింది.
వ్యవసాయ రుణాల మాఫీ కానీ, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం కానీ, జలయజ్ఞం కానీ, పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్, ఉచిత విద్యుత్ సరఫరా, ఇలా అనేక రైతు అనుకూల విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. అందువలన రైతుల ముఖాల్లో సంతోషం కనిపించేది. మకర సంక్రాంతి సంబరాలు వచ్చేసి వాళ్ళలో కనిపించేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా టీడీపీ ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించనున్న రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. రుణమాఫీ చేయడం లేదు, పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలం ఇవ్వడం లేదు, జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, పావుల వడ్డీ రుణాలు కానీ, సున్నా వడ్డీ రుణాలు కానీ సక్రమంగా అమలు కావడం లేదు. గిట్టుబాటు ధర లభించక, వ్యవసాయం గిట్టుబాటు కాక, వ్యవసాయము పండుగ కాదు దండుగా అనే వాతావరణం అటు బీజేపీ ఇటు టీడీపీ వైకాపా పనులు కనిపిస్తా ఉంది. ప్రత్యేకించి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గత 3 రోజులుగా బద్వేలు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల జర్నలిస్టులు కలిసి బద్వేల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు సాగాయి. అనంతరం ఆదివారం సాయంత్రం చెన్నంపల్లెలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందించారు. 7 మండలాలు ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందుబాటులో కట్టుకథగా నిజమైన ఏదైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు కానీ ఎవరికైనా తెలియజేసేది మీ ద్వారా అనేది అందరికీ ముఖ్యమైన సూచన అని మీకు చెప్తాను. ఒకటే, చాలా మంది మనకు సామెత ఉంది, నన్ను 10 చేశారు 10 మంది చేశారు. ఆ విధంగా లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చాలా వరకు చాలా మంది మనకి రాజకీయాలు విలువలు ఎట్లనో మీరు కూడా ఆ విలువలు పాటిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆ విలువలతో కూడిన విధానం మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంతసేపు ఎవరైనా బద్వేలు వెనకబడి అనుకున్నా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో 31వ తారీఖు కొంతమంది జర్నలిస్టులు చేరాలి. అలా రాయతీరు ప్రైవేట్ కాలేజీలో రాయలేదు అని అడిగారు. ఎందుకంటే నేను కూడా అడిగాను, అలా అన్ని జిల్లాలో వస్తున్నాయి మనకి. నేటి సమాజంలో చెడిపోతున్న ఆత్మలను రక్షించేందుకు దేవుని వాక్య పరిచర్య ముమ్మరంగా కొనసాగించాలని, అందరూ యేసుక్రీస్తు ఆశీస్సులు పొందుకోవాలని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని డాక్టర్ డి ప్రసన్నకుమార్ ప్రసంగించారు. సోమవారం నగర పరిధిలో 48వ డివిజన్ కృపా కాలనీ నందు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ నేటివ్ కృపా ప్రార్థనా మందిరాన్ని దైవజనులు ప్రసన్నకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థన తెలియజేస్తుంటున్నాం. అదొక గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే అందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు జన్మించినప్పుడు ఒక ప్రజలందరికీ మరి ఒక్కసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సేవకులు వచ్చి ఉన్నారు. మరి చక్కగా ఈ సమయంలో పాస్టర్ ఇక మా బుడగ సంఘాల పెద్దలు ఉన్నారు, వారు కట్టించారంటే వాళ్ళు అసలు రారు. వాళ్ళు జీపెక్కితే ఫీజు దేవుని స్తోత్రం కలుగును గాక. కృపా కాలనీ, కడప పట్టణంలోని ఈ కృపా కాలనీలో నేటివ్ కృపా మందిరం ప్రారంభం సందర్భంగా సంతోషిస్తుంటున్నాం. ప్రభువుకు మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రభు యొక్క సేవ జరుగుతుండగా ఒక మందిరం
ప్రత్యేకంగా నిర్మాణం కావడం యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తా ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి పాస్టర్ మహేష్ గారిని, సహకరించినటువంటి వారిని, సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరెవరైతే స్థానిక నాయకులు సహకరించారో వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మందిరంలో ప్రభు యొక్క సేవ ఇంకా బలంగా ఇంకా ఘనంగా జరగాలని కోరుతుంటున్నా. దేవుడు పాస్టర్ మహేష్ గారిని, సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. మనకు చర్చి ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషం. మనకు ఏమంటే మన భారతదేశంలో ముందు సాగాలంటే ఇలానే మన క్రిస్టియన్లు, ముస్లింలు, మరి హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనకు మన భారతదేశం ముందు సాగుతుంది. సో మనకు ఈ చర్చి ఇనాగ్రేషన్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నాకు పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కృపను బట్టి వచ్చిన మా ఆత్మీయ తండ్రి పెద్దలు ప్రసన్న సార్కి, డాక్టర్ గారికి, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్థలంలో ఒక గొప్ప కార్యము జరిగిందంటే ఇది రాజీ లేని పోరాటం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ భక్తులు రాజీ పడలేదు, లోకం వైపు చూడలేదు. ప్రభు కార్యాన్ని జరిగించాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటకు మా మధ్యకు వచ్చిన పెద్దలను, వైద్యులను, పోలీసు అధికారులను, ఆ మీడియా మిత్రులను మీ అందరికీ శుభములు తెలుపుతూ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తున్నాం. మహేష్. కరువు పీడిత రాయలసీమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వివాదాలు, పరిష్కార మార్గాలపై ఫిబ్రవరి 15, 16, 17 తారీఖులలో కడపలో ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో 3 రోజుల పాటు రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మహాసభ కడపలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 60 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా, ఆత్మహత్యలను నివారించాలన్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ, తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు, ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి 1వ దశ పూర్తయి 2వ దశకు పోతున్నామని చెప్పడమే తప్ప 20 సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం 40 టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా 2వ దశ నిర్మాణం. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లెల్లో పందెం రాయుళ్లు, కోళ్ల పందాలు మరియు చట్టవిరుద్ధమైన పందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పల్లె ప్రాంత ప్రజలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని, అలా కాకుండా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బద్వేలు ప్రాంత ప్రజలకు పోలీసుల తరపున సూచనలు ఏమంటే, ఈ సంక్రాంతి సందర్భంగా
సెలవులు ఉన్నాయి కాబట్టి స్కూళ్ళకు సెలవులు, తర్వాత ఎంప్లాయీస్కు సెలవులు ఉన్నాయి కాబట్టి తమ ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు తన బంధువులకు సంబంధించిన ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. ముందుగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు కానీ పెద్ద మొత్తంలో క్యాష్ కానీ పెట్టకుండా వారి వెంట తీసుకొని పోవాలి. ఒకవేళ అలా ఏదైనా విలువైన వస్తువులు పెట్టేట్టుకుంటే కనుక పోలీసులకు పలానా ఇంటి మీద మీరు నిఘా పెట్టమని చెప్పి కోరినట్లా మేము పోలీసుల తరఫున ఖచ్చితంగా రాత్రి బీటు ఆ వీధిలో పెంచడము, నిఘా పెంచడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి నేరం జరగకుండా చూడడం జరుగుతుంది. దానికంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ డబ్బు కానీ పెట్టుకోకుండా వాళ్ళంటే తీసుకొని పోతే మంచిది. అలాగే పల్లెల్లో ముఖ్యంగా ఈ సంక్రాంతి 3 రోజులు కాబట్టి భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ 3 రోజులు ఈ పల్లెల్లో కోడి పందాలు, అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అనే సాంప్రదాయబద్ధమైన ఆట. కోడి పందాల పేరుతో కోళ్ళ మీద పందాలు పెట్టి కోడి పందాలు ఆడడం జరుగుతూ ఉంటుంది. కోడి పందాలు అనేది చట్ట రీత్యా నేరము. కోడి పందాలు కానీ లేదా ఇతర జూదం కానీ లేదా గుండాట అని రకరకాల పేర్లతో ఆటలు ఆడుతూ వాటిపై జూదాలు పెట్టి ఆడుతూ ఉంటారు. అవన్నీ కూడా నిషేధం. జూదం ఏదైనా కూడా నేరమే. అందువల్ల ఎవరు కూడా ఈ జూదాలు జోలికి పోవద్దు. ఎందుకంటే ఈ జూదాల్లో డబ్బులు పోగొట్టుకొని లేకపోతే డబ్బులు గెలుచుకున్న లేకపోతే ఆడ తాగి లేదా ఆడ ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటూ గొడవలు చేసుకొని కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జూదాలు జోలికి పోవద్దు. అలాగే సంక్రాంతి అనేది మనకు ఈ సంవత్సరంలో ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రజలు కూడా సాంప్రదాయబద్ధమైన ఆట ఏదైనా సాంప్రదాయబద్ధంగా కోళ్ళు పందాలు లేకుండా మామూలుగా కోళ్ళను చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అంతేగాని జూదం అనేది జూదం పెట్టి ఆడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు ఏసీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పవచ్చు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు.
సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువులు వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఆ భోగి పండుగను నేడు బద్వేల్ పట్టణంలో అట్టహాసంగా జరుపుకున్నారు. తెల్లవారు ముందు నుంచే ఇంటిల్లిపాది ఆనంద ఉత్సవాల మధ్య భోగి మంటలు వేసి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. బద్వేల్ ప్రజలందరికీ ఏసియన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బద్వేల్ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు అనేది మనము పండగ అనేది బాగా జరుపుకుంటాము. హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి తన సొంత ఊర్లకు వచ్చి పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ ఏసియన్ ఛానల్ తరఫున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మా ఎస్కేడి నగర్ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది అందరూ ఎక్కడో సిటీస్ నుంచి వచ్చి చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాము. చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంత బాగా ఇక్కడ ఉన్నారో. మేము చెన్నై నుంచి వచ్చాము. ఈ వారం రోజులు ఎంతో ఆహ్లాదంగా అందరం కలిసి మెలిసి ఉంటాము. ఎప్పుడు ఈ ఆనందం అనేది ఉండదు. మళ్ళీ సంక్రాంతి కోసం మేము ఎదురు చూస్తాం. భోగభాగ్యాలు ఇచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఈ 3 రోజులు ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరింట్లో భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో పాడి పంటలు అయితేమి, వ్యాపారాలు అయితేమి, చుట్టుపక్కల కుటుంబాలు అయితేమి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆర్థిక కూడా అందరికీ వ్యాపారం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా తగ్గినాయి. అయినా కూడా ఆ నేరపతి అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ జనవరి నుంచి తిరిగి డిసెంబర్ 30 వరకు ప్రతి ఇంటి ఇళ్లలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, సంతానము, ఇంట్లో సుఖశాంతులతో కుటుంబాలందరూ కూడా విడిపోకుండా జాగ్రత్తగా అందరూ కూడా జరుపుకోవాలని మనసార్థగా కోరుకుంటూ ఏసియన్ న్యూస్ తరఫున మీ అందరికీ ఈ 3 రోజులు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలము అనంత సముద్రం బీట్ కందిరీగల గుట్ట వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే 28 ఎర్రచందనం దొంగలతో సహా పుల్లంపేట మండలానికి చెందిన 12 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 8 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. పట్టుబడ్డ 12 మంది ఎర్ర కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ షాండుల్ మఫ్లర్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకొనగా వాళ్ళ దగ్గర 28 దుంగలు, ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగ్రామమైన కామనూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద భోగిమంట వేసి భోగిమంటల చుట్టూ కుటుంబ సభ్యులు కోలాటమాడుతూ పండుగ జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పండుగైన సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. 2025 నూతన సంక్రాంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ వాళ్ళ గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని, నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రామాలయం పరిసరాల్లో టీటీడీ అధికారులు భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అయితే నీరు వెళ్లే మార్గం దెబ్బతిన్నది. లెట్రిన్ గుంత నుండి మల విసర్జన నీరు గృహాల మధ్య నిల్వ ఉండటంతో దుర్వాసన దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్ల నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నా పేరు శివమ్మ. నా పిల్లలు చిన్నపిల్లలు కానీ రోగాలు వస్తున్నాయి. పందులు, కుక్కలు, బండ్లు కానీ ఇదానే పోతాయి. దళమూలకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లే అసలు. ఈ బుద్ధి చెప్తే సరేలే అంటారు, రేపు చెప్తే సరేలే అంటారు. ఎప్పుడు చూసినా అంతే. 10 రోజులు రావు, మళ్ళీ 15 రోజులు వస్తూనే ఉంటాయి నీళ్ళు. అసలు పట్టించుకోవడంలా ఎవరు. విలేకరులు వచ్చినా ఎవరు పట్టించుకోవడంలా. ఫోటో ఎత్తుకొని పోతారు అంతే. అసలు ఈ రోడ్డు వేస్తామంటారు, రోడ్డు వేరు. ఓట్ల కోసం అయితే వచ్చారు, అసలు పట్టించుకోరు. రోడ్డు సెలక్షన్ అయినా కానీ అంటారు, పట్టించుకోరు. పిటిషన్ ఎన్నిసార్లు పెట్టినా కానీ అంతే. ఏమంటే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పిల్లలు ఎక్కడ ఆడిపోతాము, పొద్దునకులు ఆడ తిరుగుతూ ఉంటాము. రోడ్డు చూస్తే ఒకసారి మీకే తెలుస్తుంది. పందులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు బడికి పోతా అంటారు, బండ్లు పోతాయి, జారి కింద పడతారు పిల్లలు. మాకు ఇబ్బందిగా ఉంది, జ్వరాలు వస్తున్నాయి, కష్టాలు నీళ్ళతో, రోగాలు బడికి పోవాలంటే బండ్లు పోవాలంటే ఇబ్బందిగా వీటిల్లో దాటుకొని పోవాలి, పడిపోతాను ఇక్కడ. రాజంపేట మండలం ఆకిపాడులో సంక్రాంతి సందర్భంగా ఆకిపాడు మహాలక్ష్మీదేవి ఆలయంలో ఆకిపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆకిపాటి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన స్వగ్రామమైన ఆకిపాడులో గ్రామ ప్రజలకు ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకిపాటి మురళీరెడ్డి తండ్రి జ్ఞాపకార్థం పండగల సమయంలో బట్టలు పంపిణీ కార్యక్రమం పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు. సంతోషం కలిగించిన విషయం కాబట్టి నాకు మొట్టమొదటి నుంచి ఆకేపాడుతో గోపాల్ రెడ్డి వల్ల ఒక సత్సంబంధం ఉంది. నాకు గోపాల్ రెడ్డి లాంటి స్నేహితుడు రేరుగా ఒకరో ఇద్దరు ఉంటాడే కానీ నా లైఫ్ కమిటెడ్. నేను ఎక్కడికి పోతా ఉన్నా కూడా నాతోనే ఉండేవాడు, అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ ఉండేవాడు. వయసులో నాకన్నా చిన్నవాడు కానీ మరి భగవంతుడు ఆయన ముందే తీసుకుపోయాడు. వాళ్ళ పిల్లలు ఆయన చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ పల్లెలు కూడా డెవలప్ చేయవలసింది ఎంతో ఉంది. ఇప్పుడు అన్నమయ్య డ్యాము బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోతే దానివల్ల ఎంతోమంది రైతులు బాగుపడినారు, చేశారు. ఇప్పుడు ఆ డ్యామ్ బ్రీచ్ అయిపోయి 5 years అయింది, దాన్ని పలకరించే దిక్కు లేదు. కాబట్టి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఇది టేకప్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన పైన కోడికోయక ముందే తెల్లవారుజామున మసక చీకట్లో చీపురు పట్టుకొని రోడ్ల వెంట కనిపించేవారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందకేలితో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు.
వారే మన మున్సిపాలిటీ వర్కర్లు. కడప నగరంలో సిఐటియుసి అనుబంధ సంస్థ ఏపీ మున్సిపాలిటీ ఎంప్లాయ్ యూనియన్ వర్కర్స్ సంక్రాంతి భోగి మంటలు వేసి నృత్య ప్రదర్శనలు చేశారు. అందరూ తెల్లవారుజామున తెల్లని బట్టలు ధరించి భోగి మంటల చుట్టూ నృత్యం చేసి అందరినీ అలరింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్కర్లందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తుంటామన్నారు. పొద్దున్నే లేస్తే బిజీగా ఉన్న మేము ఈ పండుగలో ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నామన్నారు. ఈరోజు కడప నగరంలో పనిచేసినట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం, ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే, మాకు బాధలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే. గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలనీకి చెందిన నల్లిపోగు చెన్నయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. కాగా బద్బెల్ నుంచి బైక్పై సింగనపల్లికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి చెన్నయ్యను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వంజీరయ్యట్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగని, అందువల్లనే రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగి మంటల్లో వేసి కాల్చివేశామన్నారు. అధికారంలోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు హామీ ఇచ్చాయని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా జీవో 22ను రద్దు చేయలేదని మండిపడ్డారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది పెద్ద పండుగ. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని, అన్నాన్ని అందించేది రైతన్న. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ సమాజమే లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేయడం జరిగింది. వ్యవసాయ రుణాల మాఫీ కానీ, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం కానీ, జలయజ్ఞం కానీ, పావలా వడ్డీ రుణాలు, 0 వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్, ఉచిత విద్యుత్ సరఫరా, ఇలా అనేక రైతు అనుకూల విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. అందువలన రైతుల ముఖాల్లో సంతోషం కనిపించేది. మకర సంక్రాంతి సంబరాలు వచ్చేసి వాళ్ళలో కనిపించేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా, టీడీపీ ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించనున్న రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. రుణమాఫీ చేయడం లేదు, పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలం ఇవ్వడం లేదు, జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, పావుల వడ్డీ రుణాలు కానీ, 0 వడ్డీ రుణాలు కానీ సక్రమంగా అమలు కావడం లేదు. గిట్టుబాటు ధర లభించక, వ్యవసాయం గిట్టుబాటు కాక, వ్యవసాయము పండుగ కాదు దండుగా అనే వాతావరణం అటు బీజేపీ, ఇటు టీడీపీ, వైకాపా పనులు కనిపిస్తా ఉంది. ప్రత్యేకించి
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేలు జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గత 3 రోజులుగా బద్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల జర్నలిస్టులు కలిసి బద్వేల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు సాగాయి. అనంతరం ఆదివారం సాయంత్రం చెన్నంపల్లెలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందించారు. 7 మండలాలు ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందుబాటులో కట్టుకథల నిజమైన ఏదైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు కానీ ఎవరికైనా తెలియజేసేది మీ ద్వారా అనేది అందరికీ ముఖ్యమైన సూచన అని నేను చెప్తున్నాను. ఒకటే చాలా మంది మనకు సామెత ఉంది, నన్ను 10 చేశారు 10 మంది చేశారు. ఆ విధంగా లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చాలా వరకు చాలా మంది మనకి రాజకీయాలు విలువలు ఎట్లనో మీరు కూడా ఆ విలువలు పాటిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆ విలువలతో కూడిన విధానం మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంతసేపు ఎవరైనా బద్వేలు వెనకబడి కాకుండా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో 31వ తారీఖు కొంతమంది జర్నలిస్టులు చేరాలి. అలా రాయతీరు ప్రైవేట్ కాలేజీలో రాయలేదు అని అడిగారు. ఎందుకంటే నేను కూడా అడిగాను, అలా అన్ని జిల్లాలో వస్తున్నాయి మనకి. నేటి సమాజంలో చెడిపోతున్న ఆత్మలను రక్షించేందుకు దేవుని వాక్య పరిచర్య ముమ్మరంగా కొనసాగించాలని, అందరూ యేసుక్రీస్తు ఆశీస్సులు పొందుకోవాలని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని డాక్టర్ డి ప్రసన్నకుమార్ ప్రసంగించారు. సోమవారం నగర పరిధిలో 48వ డివిజన్ కృపా కాలనీ నందు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ నేటివ్ కృపా ప్రార్థనా మందిరాన్ని దైవజనులు ప్రసన్నకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థన తెలియజేస్తుంటున్నాం. ఇదొక గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే అందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు జన్మించినప్పుడు ఒక ప్రజలందరికీ మరి ఒక్కసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సేవకులు వచ్చి ఉన్నారు. మరి చక్కగా ఈ సమయంలో పాస్టర్ ఇక మా పొడుగు సంఘాల పెద్దలు ఉన్నారు. వారు కట్టించారంటే వాళ్ళు అసలు రారు. వాళ్ళు జీపెక్కితే ఫీజు దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపా కాలనీ, కడప పట్టణంలోని ఈ కృపా కాలనీలో నేటివ్ కృపా మందిరం ప్రారంభం సందర్భంగా సంతోషిస్తుంటున్నాం. ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రభు యొక్క సేవ జరుగుతుండగా ఒక మందిరం ప్రత్యేకంగా నిర్మాణం కావడం యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తా ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి పాస్టర్ మహేష్ గారిని, సహకరించినటువంటి వారిని, సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఎవరైతే స్థానిక నాయకులు సహకరించారో వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మందిరంలో ప్రభు యొక్క సేవ ఇంకా బలంగా, ఇంకా ఘనంగా జరగాలని కోరుతుంటున్నా. దేవుడు పాస్టర్ మహేష్ గారిని, సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. మనకు చర్చి నాగరేశ్వర రావడం చాలా సంతోషం. మనకు ఏమంటే మన భారతదేశంలో ముందు సాగాలంటే ఇలానే మన క్రిస్టియన్లు, ముస్లింలు, మరి హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనకు మన భారతదేశం ముందు సాగుతుంది. సో మనకు ఈ చర్చి నాగరేషన్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నాకు పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కృపను బట్టి వచ్చిన మా ఆత్మీయ తండ్రి పెద్దలు ప్రసన్న సార్కి, డాక్టర్ గారికి, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్థలంలో ఒక గొప్ప కార్యము జరిగిందంటే ఇది రాజీ లేని పోరాటం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ భక్తులు రాజీ పడలేదు, లోకం వైపు చూడలేదు. ప్రభు కార్యాన్ని జరిగించాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటకు మా మధ్యకు వచ్చిన
పెద్దలను, వైద్యులను, పోలీసు అధికారులను, మీడియా మిత్రులను మీ అందరికీ శుభములు తెలుపుతూ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తున్నాం. మహేష్. కరువు పీడిత రాయలసీమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వివాదాలు, పరిష్కార మార్గాలపై ఫిబ్రవరి 15, 16, 17 తారీఖులలో కడపలో ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో 3 రోజుల పాటు రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మహాసభ కడపలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 60 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా, ఆత్మహత్యలను నివారించాలన్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా, ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ, తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు, ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి 1వ దశ పూర్తయి 2వ దశకు పోతున్నామని చెప్పడమే తప్ప 20 సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం 40 టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా 2వ దశ నిర్మాణం. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లెల్లో పందెం రాయుళ్లు, కోళ్ల పందాలు మరియు చట్టవిరుద్ధమైన పందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పల్లె ప్రాంత ప్రజలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని, అలా కాకుండా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బద్వేలు ప్రాంత ప్రజలకు పోలీసుల తరపున సూచనలు ఏమంటే, ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి కాబట్టి, స్కూళ్ళకు సెలవులు, తర్వాత ఎంప్లాయీస్కు సెలవులు ఉన్నాయి కాబట్టి తమ ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు తన బంధువులకు సంబంధించిన ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. ముందుగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు కానీ, పెద్ద మొత్తంలో క్యాష్ కానీ పెట్టకుండా వారి వెంట తీసుకొని పోవాలి. ఒకవేళ అలా ఏదైనా విలువైన వస్తువులు పెట్టేట్టుకుంటే కనుక పోలీసులకు పలానా ఇంటి మీద మీరు నిఘా పెట్టమని చెప్పి కోరినట్లా మేము పోలీసుల తరఫున ఖచ్చితంగా రాత్రి బీటు ఆ వీధిలో పెంచడము, నిఘా పెంచడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి నేరం జరగకుండా చూడడం జరుగుతుంది. దానికంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, డబ్బు కానీ పెట్టుకోకుండా వాళ్ళంట తీసుకొని పోతే మంచిది. అలాగే పల్లెల్లో ముఖ్యంగా ఈ సంక్రాంతి 3 రోజులు కాబట్టి భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, ఈ 3 రోజులు ఈ పల్లెల్లో కోడి పందాలు, అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అనే సాంప్రదాయబద్ధమైన ఆట. కోడి పందాల పేరుతో కోళ్ళ మీద పందాలు పెట్టి కోడి పందాలు ఆడడం జరుగుతూ ఉంటుంది.
కోడిపందాలు అనేది చట్ట రీత్యా నేరము. కోడిపందాలు కానీ లేదా ఇతర జూదం కానీ లేదా గుండాట అని రకరకాల పేర్లతో ఆటలు ఆడుతూ వాటిపై జూదాలు పెట్టి ఆడుతూ ఉంటారు. అవన్నీ కూడా నిషేధం. జూదం ఏదైనా కూడా నేరమే. అందువల్ల ఎవరు కూడా ఈ జూదాలు జోలికి పోవద్దు. ఎందుకంటే ఈ జూదాల్లో డబ్బులు పోగొట్టుకొని లేకపోతే డబ్బులు గెలుచుకున్న లేకపోతే ఆడ తాగి లేదా ఆడ ఫంక్షన్గా పార్టీలు చేసుకుంటూ గొడవలు చేసుకొని కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జూదాలు జోలికి పోవద్దు. అలాగే సంక్రాంతి అనేది మనకు ఈ సంవత్సరంలో ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రజలు కూడా సాంప్రదాయబద్ధమైన ఆట ఏదైనా సాంప్రదాయబద్ధంగా కోళ్ళు పందాలు లేకుండా మామూలుగా కోళ్ళను చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అంతేగాని జూదం అనేది జూదం పెట్టి ఆడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు ఏసీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పవచ్చు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఆ భోగి పండుగను నేడు బద్వేల్ పట్టణంలో అట్టహాసంగా జరుపుకున్నారు. తెల్లవారు ముందు నుంచే ఇంటిల్లిపాది ఆనంద ఉత్సవాల మధ్య భోగి మంటలు వేసి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. బద్వేల్ ప్రజలందరికీ ఏసీఎన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బద్వేల్ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు అనేది మనము పండగ అనేది బాగా జరుపుకుంటాము. హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి తన సొంత ఊర్లకు వచ్చి పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ ఏసీఎన్ ఛానల్ తరఫున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మా ఎస్కేడి నగర్ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది అందరూ ఎక్కడో సిటీస్ నుంచి వచ్చి చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటున్నాము. చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంత బాగా ఇక్కడ ఉన్నారో. మేము చెన్నై నుంచి వచ్చాము. ఈ వారం రోజులు ఎంతో ఆహ్లాదంగా అందరం కలిసి మెలిసి ఉంటాము. ఎప్పుడు ఈ ఆనందం అనేది ఉండదు. మళ్ళీ సంక్రాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాం. భోగభాగ్యాలు ఇచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఈ 3 రోజులు ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ
కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరింట్లో భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో పాడి పంటలైతేమి, వ్యాపారాలైతేమి, చుట్టుపక్కల కుటుంబాలైతేమి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆర్థిక కూడా అందరికీ వ్యాపారాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా తగ్గున్నాయి. అయినా కూడా ఆ రేరుపతి అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ 20-25 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ జనవరి నుంచి తిరిగి డిసెంబర్ 30 వరకు ప్రతి ఇంటిలలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, సంతానము, ఇంట్లో సుఖశాంతులతో కుటుంబాలు అందరూ కూడా విడిపోకుండా జాగ్రత్తగా అందరూ కూడా జరుపుకోవాలని మనసార్థగా కోరుకుంటూ ఏషియన్ న్యూస్ తరఫున మీ అందరికీ ఈ 3 రోజులు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలము అనంత సముద్రం బీట్ కందిరీగల గుట్ట వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే 28 ఎర్రచందనం దొంగలతో సహా పుల్లంపేట మండలానికి చెందిన 12 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 8 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. పట్టుబడ్డ 12 మంది ఎర్ర కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరీగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ షాండుల్ మఫ్లర్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు, ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకుని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగ్రామమైన కామనూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద భోగిమంట వేసి భోగిమంటల చుట్టూ కుటుంబ సభ్యులు కోలాటమాడుతూ పండుగ జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పండుగైన సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. 2025 నూతన సంక్రాంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ వాళ్ళు గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని, నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రామాలయం పరిసరాల్లో టీటీడీ అధికారులు భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అయితే నీరు వెళ్లే మార్గం దెబ్బతిన్నది. లెట్రిన్ గుంత నుండి మల విసర్జన నీరు గృహాల మధ్య నిల్వ ఉండటంతో దుర్వాసన దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్ల నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నా పేరు శివమ్మ. నా పిల్లలు చిన్నపిల్లలు కానీ రోగాలు వస్తున్నాయి. పందులు కుక్కలు బండ్లు కానీ ఇదానే పోతాయి. దళమూలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లే అసలు. ఈ బుద్ధి చెప్తే సరేలే అంటారు, రేపు చెప్తే సరేలే అంటారు. ఎప్పుడు చూసినా అంతే. 10 రోజులు రావు, మళ్ళీ 10 రోజులు వస్తూనే ఉంటాయి నీళ్ళు. అసలు పట్టించుకోవడంలా ఎవరు. విలేకరులు వచ్చినా ఎవరు పట్టించుకోవడంలా. ఫోటో ఎత్తుకొని పోతారు అంతే. అసలు ఈ రోడ్డు వేస్తామంటారు, రోడ్డు వేరు. ఓట్ల కోసం అయితే వచ్చారు, అసలు పట్టించుకోరు. రోడ్డు సెలక్షన్ అయినా కానీ అంటారు, పట్టించుకోరు. పిటిషన్ ఎన్నిసార్లు పెట్టినా కానీ అంతే. ఏమంటే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పిల్లలు ఎక్కడ ఆడిపోతాము, పొద్దునకులు ఆడ తిరుగుతూ ఉంటాము. రోడ్డు చూస్తే ఒకసారి మీకే తెలుస్తుంది. పందులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు బడికి పోతా అంటారు, బండ్లు పోతాయి, జారి కింద పడతారు పిల్లలు. మాకు ఇబ్బందిగా ఉంది, జ్వరాలు వస్తున్నాయి, కష్టాలు నీళ్ళతో, బడికి పోవాలంటే బండ్లు పోవాలంటే ఇబ్బందిగా, వీటిల్లో దాటుకొని పోవాలి, పడిపోతాము ఇక్కడ. రాజంపేట మండలం ఆకెపాడులో సంక్రాంతి సందర్భంగా ఆకెపాడు మహాలక్ష్మీదేవి ఆలయంలో ఆకెపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆకెపాటి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన స్వగ్రామమైన ఆకెపాడులో గ్రామ ప్రజలకు ఆకెపాటి వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకెపాటి మురళీరెడ్డి తండ్రి జ్ఞాపకార్థం పండగల సమయంలో బట్టలు పంపిణీ కార్యక్రమం పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు. సంతోషం కలిగించిన విషయం కాబట్టి నాకు మొట్టమొదటి నుంచి ఆకేపాడుతో గోపాల్ రెడ్డి వల్ల ఒక సత్సంబంధం ఉంది. నాకు గోపాల్ రెడ్డి లాంటి స్నేహితుడు రేరుగా ఒకరు ఇద్దరు ఉంటాడే కానీ నా లైఫ్ కమిటెడ్. నేను ఎక్కడికి పోతా ఉన్నా కూడా నాతోనే ఉండేవాడు, అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ ఉండేవాడు. వయసులో నాకన్నా చిన్నవాడు, కానీ మరి భగవంతుడు ఆయన ముందే తీసుకుపోయాడు. వాళ్ళ పిల్లలు ఆయన చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ పల్లెలు కూడా డెవలప్ చేయవలసింది ఎంతో ఉంది. ఇప్పుడు అన్నమయ్య డ్యాము బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోతే దానివల్ల ఎంతోమంది రైతులు బాగుపడినారు, చేశారు. ఇప్పుడు ఆ డ్యామ్ బ్రీచ్ అయిపోయి 5 years అయింది, దాన్ని పలకరించే దిక్కు లేదు. కాబట్టి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఇది టేకప్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన పైన కోడి కోయక ముందే తెల్లవారుజామున మసక చీకట్లో చీపురు పట్టుకొని రోడ్ల వెంట కనిపించేవారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందకేలితో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. వారే మన మున్సిపాలిటీ వర్కర్లు. కడప నగరంలో సిఐటియుసి అనుబంధ సంస్థ ఏపీ మున్సిపాలిటీ ఎంప్లాయ్ యూనియన్ వర్కర్స్ సంక్రాంతి భోగి మంటలు వేసి నృత్య ప్రదర్శనలు చేశారు. అందరూ తెల్లవారుజామున తెల్లని బట్టలు ధరించి భోగి మంటల చుట్టూ నృత్యం చేసి అందరినీ అలరింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్కర్లందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తుంటామన్నారు. పొద్దున్నే లేస్తే బిజీగా ఉన్న మేము ఈ పండుగలో ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నామన్నారు. ఈరోజు కడప నగరంలో పనిచేసినట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే కార్మికులు అంటే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ
ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే మాకు బాధలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే. గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలనీకి చెందిన నల్లిపోగు చెన్నయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. కాగా బద్వేల్ నుంచి బైక్పై సింగనపల్లికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి చెన్నయ్యను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వంజీరయ్యట్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగని, అందువల్లనే రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగిమంటల్లో వేసి కాల్చివేశామన్నారు. అధికారంలోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని టీడీపీ జనసేన పార్టీలు హామీ ఇచ్చాయని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా జీవో 22ను రద్దు చేయలేదని మండిపడ్డారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది పెద్ద పండుగ. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని అన్నాన్ని అందించేది రైతన్న. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ సమాజమే లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేయడం జరిగింది. వ్యవసాయ రుణాల మాఫీ కానీ, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం కానీ, జలయజ్ఞం కానీ, పావలా వడ్డీ రుణాలు, 0 వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్, ఉచిత విద్యుత్ సరఫరా, ఇలా అనేక రైతు అనుకూల విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. అందువలన రైతుల ముఖాల్లో సంతోషం కనిపించేది. మకర సంక్రాంతి సంబరాలు వచ్చేసి వాళ్ళలో కనిపించేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా టీడీపీ ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించనున్న రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. రుణమాఫీ చేయడం లేదు, పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలం ఇవ్వడం లేదు, జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, పావుల వడ్డీ రుణాలు కానీ 0 వడ్డీ రుణాలు కానీ సక్రమంగా అమలు కావడం లేదు. గిట్టుబాటు లభించక వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయము పండుగ కాదు దండుగా అనే వాతావరణం అటు బీజేపీ ఇటు టీడీపీ వైకాపా పనులు కనిపిస్తా ఉంది. ప్రత్యేకించి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేలు జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గత 3 రోజులుగా బద్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల జర్నలిస్టులు కలిసి బద్వేల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు సాగాయి. అనంతరం ఆదివారం సాయంత్రం చెన్నంపల్లెలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందించారు. 7 మండలాలు ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందుబాటులో కట్టుకథల నిజమైన ఏదైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు కానీ ఎవరికైనా తెలియజేసేది మీ ద్వారా అనేది అందరికీ ముఖ్యమైన సూచన అని మీకు చెప్తాను. ఒకటే చాలా మంది మనకు సామెత ఉంది, నన్ను 10 చేశారు 10 మంది చేశారు. ఆ విధంగా లేకుండా ఉన్నట్టు క్రియ
నేటి సమాజంలో చెడిపోతున్న ఆత్మలను రక్షించేందుకు దేవుని వాక్య పరిచర్య ముమ్మరంగా కొనసాగించాలని, అందరూ యేసుక్రీస్తు ఆశీస్సులు పొందుకోవాలని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని డాక్టర్ డి ప్రసన్నకుమార్ ప్రసంగించారు. సోమవారం నగర పరిధిలో 48వ డివిజన్ కృపా కాలనీ నందు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ నేటివ్ కృపా ప్రార్థనా మందిరాన్ని దైవజనులు ప్రసన్నకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థన తెలియజేస్తుంటున్నాం. ఇదొక గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే అందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు జన్మించినప్పుడు ఒక ప్రజలందరికీ మరి ఒక్కసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సేవకులు వచ్చి ఉన్నారు. మరి చక్కగా ఈ సమయంలో పాస్టర్ ఇక మా పొడుగు సంఘాల పెద్దలు ఉన్నారు. వారు కట్టించారంటే వాళ్ళు అసలు రారు. వాళ్ళు జీపెక్కితే ఫీజు దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపా కాలనీ, కడప పట్టణంలోని ఈ కృపా కాలనీలో నేటివ్ కృపా మందిరం ప్రారంభం సందర్భంగా సంతోషిస్తుంటున్నాం. ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రభు యొక్క సేవ జరుగుతుండగా ఒక మందిరం ప్రత్యేకంగా నిర్మాణం కావడం యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తా ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి పాస్టర్ మహేష్ గారిని, సహకరించినటువంటి వారిని, సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరెవరైతే స్థానిక నాయకులు సహకరించారో వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మందిరంలో ప్రభు యొక్క సేవ ఇంకా బలంగా, ఇంకా ఘనంగా జరగాలని కోరుతుంటున్నా. దేవుడు పాస్టర్ మహేష్ గారిని, సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. మనకి చర్చి నాగేశ్వర రావడం చాలా సంతోషం. మనకు ఏమంటే మన భారతదేశంలో ముందు సాగాలంటే ఇలానే మన క్రిస్టియన్లు, ముస్లింలు, మరి హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనకు మన భారతదేశం ముందు సాగుతుంది. సో మనకు ఈ చర్చి నాగరేషన్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నాకు పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కృపను బట్టి వచ్చిన మా ఆత్మీయ తండ్రి పెద్దలు ప్రసన్న సార్కి, డాక్టర్ గారికి, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్థలంలో ఒక గొప్ప కార్యము జరిగిందంటే ఇది రాజీ లేని పోరాటం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ భక్తులు రాజీ పడలేదు, లోకం వైపు చూడలేదు. ప్రభు కార్యాన్ని జరిగించాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటకు మా మధ్యకు వచ్చిన పెద్దలను, వైద్యులను, పోలీసు అధికారులను, ఆ మీడియా మిత్రులను మీ అందరికీ శుభములు తెలుపుతూ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక ఎదగాలని ఆశిస్తున్నాం. కరువు పీడిత రాయలసీమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వివాదాలు, పరిష్కార మార్గాలపై ఫిబ్రవరి 15, 16, 17 తారీఖులలో కడపలో ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో 3 రోజుల పాటు రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మహాసభ కడపలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 60 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా, ఆత్మహత్యలను నివారించాలన్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా, ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ, తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో
దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు, ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి 1వ దశ పూర్తయి 2వ దశకు పోతున్నామని చెప్పడమే తప్ప 20 సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం 40 టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా 2వ దశ నిర్మాణం. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లెల్లో పందెం రాయుళ్లు, కోళ్ల పందాలు మరియు చట్టవిరుద్ధమైన పందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పల్లె ప్రాంత ప్రజలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని, అలా కాకుండా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బద్వేలు ప్రాంత ప్రజలకు పోలీసుల తరపున సూచనలు ఏమంటే, ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి కాబట్టి స్కూళ్ళకు సెలవులు, తర్వాత ఎంప్లాయీస్కు సెలవులు ఉన్నాయి కాబట్టి తమ ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు తన బంధువులకు సంబంధించిన ఊర్లకు వెళ్తూ ఉంటారు. ముందుగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు కానీ పెద్ద మొత్తంలో క్యాష్ కానీ పెట్టకుండా వారి వెంట తీసుకొని పోవాలి. ఒకవేళ అలా ఏదైనా విలువైన వస్తువులు పెట్టేట్టుకుంటే కనుక పోలీసులకు పలానా ఇంటి మీద మీరు నిఘా పెట్టమని చెప్పి కోరినట్లా మేము పోలీసుల తరఫున ఖచ్చితంగా రాత్రి బీటు ఆ వీధిలో పెంచడము, నిఘా పెంచడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి నేరం జరగకుండా చూడడం జరుగుతుంది. దానికంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ డబ్బు కానీ పెట్టుకోకుండా వాళ్ళంటే తీసుకొని పోతే మంచిది. అలాగే పల్లెల్లో ముఖ్యంగా ఈ సంక్రాంతి 3 రోజులు కాబట్టి భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, ఈ 3 రోజులు ఈ పల్లెల్లో కోడి పందాలు, అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అనే సాంప్రదాయబద్ధమైన ఆట. కోడి పందాల పేరుతో కోళ్ళ మీద పందాలు పెట్టి కోడి పందాలు ఆడడం జరుగుతూ ఉంటుంది. కోడి పందాలు అనేది చట్ట రీత్యా నేరము. కోడి పందాలు కానీ లేదా ఇతర జూదం కానీ లేదా గుండాట అని రకరకాల పేర్లతో ఆటలు ఆడుతూ వాటిపై జూదాలు పెట్టి ఆడుతూ ఉంటారు. అవన్నీ కూడా నిషేధం. జూదం ఏదైనా కూడా నేరమే. అందువల్ల ఎవరు కూడా ఈ జూదాలు జోలికి పోవద్దు. ఎందుకంటే ఈ జూదాల్లో డబ్బులు పోగొట్టుకొని, లేకపోతే డబ్బులు గెలుచుకున్నారు, లేకపోతే ఆడ తాగి లేదా ఆడ ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటూ గొడవలు చేసుకొని కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జూదాలు జోలికి పోవద్దు. అలాగే సంక్రాంతి అనేది మనకు ఈ సంవత్సరంలో ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రజలు కూడా సాంప్రదాయబద్ధమైన ఆట ఏదైనా సాంప్రదాయబద్ధంగా కోళ్ళు పందాలు లేకుండా మామూలుగా కోళ్ళను చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అంతేగాని జూదం అనేది జూదం పెట్టి ఆడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
నమస్తే, వెల్కమ్ టు ఏసీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం పేర్కొన్నారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పవచ్చు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఆ భోగి పండుగను నేడు బద్వేల్ పట్టణంలో అట్టహాసంగా జరుపుకున్నారు. తెల్లవారు ముందు నుంచే ఇంటిల్లిపాది ఆనంద ఉత్సవాల మధ్య భోగి మంటలు వేసి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. బద్వేల్ ప్రజలందరికీ ఏసీఎన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బద్వేల్ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు అనేది మనము పండగ అనేది బాగా జరుపుకుంటాము. హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి తన సొంత ఊర్లకు వచ్చి పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ ఏషియన్ ఛానల్ తరఫున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మా ఎస్కేడి నగర్ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది అందరూ ఎక్కడో సిటీస్ నుంచి వచ్చి చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటున్నాము. చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంత బాగా ఎక్కడ ఉన్నారో. మేము చెన్నై నుంచి వచ్చాము. ఈ వారం రోజులు ఎంతో ఆహ్లాదంగా అందరం కలిసి మెలిసి ఉంటాము. ఎప్పుడు ఈ ఆనందం అనేది ఉండదు. మళ్ళీ సంక్రాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాం. భోగభాగ్యాలు ఇచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఈ 3 రోజులు ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరింట్లో భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో పాడి పంటలైతేమి, వ్యాపారాలైతేమి, చుట్టుపక్కల కుటుంబాలైతేమి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆర్థిక కూడా అందరికీ వ్యాపారం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా తగ్గినాయి. అయినా కూడా ఆ రేరుపతి అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ జనవరి నుంచి తిరిగి డిసెంబర్ 30 వరకు ప్రతి ఇంటి ఇళ్లలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, సంతానము, ఇంట్లో సుఖశాంతులతో కుటుంబాలు అందరూ కూడా విడిపోకుండా జాగ్రత్తగా అందరూ కూడా జరుపుకోవాలని మనసార్థగా కోరుకుంటూ ఏసీఎన్ న్యూస్ తరఫున మీ అందరికీ ఈ 3 రోజులు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 12 మంది ఎర్ర కూలీలను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలము అనంత సముద్రం బీట్ కందిరీగల గుట్ట వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 లక్షల విలువ చేసే 28 ఎర్రచందనం దొంగలతో సహా పుల్లంపేట మండలానికి చెందిన 12 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 8 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. పట్టుబడ్డ 12 మంది ఎర్ర కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది
రెడ్ శాండిల్ నెక్లెస్ అనుకోవచ్చు, లేదా దాని కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు, ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగ్రామమైన కామనూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద భోగిమంట వేసి భోగిమంటల చుట్టూ కుటుంబ సభ్యులు కోలాటమాడుతూ పండుగ జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పండుగైన సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. 2025 నూతన సంక్రాంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ అనేది ఆనవాయితీగా జనవరి 13వ తారీఖున వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ కూడా పాడి పంటలన్నీ, వాళ్ళు గ్రామాలలో ఉండబడిన రైతులందరూ కూడా ఈ పండుగకు ఒక పేరు పాడి పంట. అంటే రైతులకు గ్రామాలలోనే పాడి ఉంటుంది, పంట కూడా గ్రామాలలో నుంచి అందరికీ రైతులు అందిస్తూ ఉంటారు. కాబట్టి పాడి పంటలకు సంబంధించిన కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా రైతులందరూ బాగుండాలని, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయి చంద్రబాబు నాయకత్వంలో ఒక పెద్ద ఎదగాలని, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరంగా పాడి పంటల సందర్భంగా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాడి పంటలు అనేది ఈ కొత్త సంవత్సరంలోనే మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మొదలైన సందర్భంగా అందరికీ అన్ని రకాల తినుబండారాలు గ్రామీణ ప్రాంతాలనే వస్తుంటాయి. పాలు మొదలుకొని, నూనె మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు కష్టపడి పండించి అందరికీ అడవి చేస్తున్నారు. అటువంటి రైతులకు, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండబడిన సైనికులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రామాలయం పరిసరాల్లో టీటీడీ అధికారులు భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అయితే నీరు వెళ్లే మార్గం దెబ్బతిన్నది. లెట్రిన్ గుంత నుండి మల విసర్జన నీరు గృహాల మధ్య నిల్వ ఉండటంతో దుర్వాసన దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్ల నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నా పేరు శివమ్మ. నా పిల్లలు చిన్నపిల్లలు కానీ రోగాలు వస్తున్నాయి. పందులు, కుక్కలు, బండ్లు కానీ ఇదానే పోతాయి. దళమూలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లే అసలు. ఈ బుద్ధి చెప్తే సరేలే అంటారు, రేపు చెప్తే సరేలే అంటారు. ఎప్పుడు చూసినా అంతే. 10 రోజులు రావు, మళ్ళీ వచ్చి 11 రోజులు వస్తూనే ఉంటాయి నీళ్ళు. అసలు పట్టించుకోవడంలా ఎవరు, విలేకరులు వచ్చినా ఎవరు పట్టించుకోవడంలా. ఫోటో ఎత్తుకొని పోతారు అంతే. అసలు ఈ రోడ్డు వేస్తామంటారు, రోడ్డు వేరు. ఓట్ల కోసం అయితే వచ్చారు, అసలు పట్టించుకోరు. రోడ్డు సెలక్షన్ అయినా కానీ అంటారు, పట్టించుకోరు. పిటిషన్ ఎన్నిసార్లు పెట్టినా కానీ అంతే. ఏమంటే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పిల్లలు ఎక్కడ ఆడిపోతాము, పొద్దునకులు ఆడ తిరుగుతూ ఉంటాము. రోడ్డు చూస్తే ఒకసారి మీకే తెలుస్తుంది. పందులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు బడికి పోతా అంటారు, బండ్లు పోతాయి, జారి కింద పడతారు పిల్లలు. మాకు ఇబ్బందిగా ఉంది, జ్వరాలు వస్తున్నాయి, కష్టాలు నీళ్ళతో, బడికి పోవాలంటే బండ్లు పోవాలంటే ఇబ్బందిగా, వీటిల్లో దాటుకొని పడిపోతాను. ఇక్కడ రాజంపేట మండలం ఆకిపాడులో సంక్రాంతి సందర్భంగా ఆకిపాడు మహాలక్ష్మీదేవి ఆలయంలో ఆకిపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆకిపాటి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన స్వగ్రామమైన ఆకిపాడులో గ్రామ ప్రజలకు ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకిపాటి మురళీరెడ్డి తండ్రి జ్ఞాపకార్థం పండగల సమయంలో బట్టలు పంపిణీ కార్యక్రమం పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు.
సంతోషం కలిగించిన విషయం నాకు. కాబట్టి నాకు మొట్టమొదటి నుంచి ఆకేపాడుతో గోపాల్ రెడ్డి వల్ల ఒక సత్సంబంధం ఉంది. నాకు గోపాల్ రెడ్డి లాంటి స్నేహితుడు రేర్గా ఒకరు ఇద్దరు ఉంటాడే కానీ నా లైఫ్ కమిటెడ్. నేను ఎక్కడికి పోతా ఉన్నా కూడా నాతోనే ఉండేవాడు, అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ ఉండేవాడు. వయసు నాకన్నా చిన్నవాడు, కానీ మరి భగవంతుడు ఆయన ముందే తీసుకుపోయాడు. వాళ్ళ పిల్లలు ఆయన చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ పల్లెలు కూడా డెవలప్ చేయవలసింది ఎంతో ఉంది. ఇప్పుడు అన్నమయ్య డ్యాము బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోతే దానివల్ల ఎంతోమంది రైతులు చేశారు. ఇప్పుడు ఆ డ్యామ్ బ్రీచ్ అయిపోయి 5 years అయింది, దాన్ని పలకరించే దిక్కే లేదు. కాబట్టి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఇది టేకప్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన పైన కోడి కూయక ముందే తెల్లవారుజామున మసక చీకట్లో చీపురు పట్టుకొని రోడ్ల వెంట కనిపించేవారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందకేలితో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. వారే మన మున్సిపాలిటీ వర్కర్లు. కడప నగరంలో సిఐటియుసి అనుబంధ సంస్థ ఏపీ మున్సిపాలిటీ ఎంప్లాయ్ యూనియన్ వర్కర్స్ సంక్రాంతి భోగి మంటలు వేసి నృత్య ప్రదర్శనలు చేశారు. అందరూ తెల్లవారుజామున తెల్లని బట్టలు ధరించి భోగి మంటల చుట్టూ నృత్యం చేసి అందరినీ అలరింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్కర్లందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తుంటామన్నారు. పొద్దున్నే లేస్తే బిజీగా ఉన్న మేము ఈ పండుగలో ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నామన్నారు. ఈరోజు కడప నగరంలో పనిచేసినట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే కార్మికులు అంటే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం, ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే, మాకు బాధలున్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే. గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలనీకి చెందిన నల్లిపోగు చెన్నయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. కాగా బద్బెల్ నుంచి బైక్పై సింగనపల్లికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి చెన్నయ్యను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వంజీరయ్యట్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.